ఇది 1990 నాటి బెంగాల్ రక్త చరిత్ర తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో ఈ తరం వాళ్ళకి మరొకసారి దాన్ని చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. పొద్దున్న లేస్తే ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, మానవతావాదం ఇటువంటి పడికట్టు పదాలతో ఈ ఎర్ర జెండా పార్టీల వాళ్ళ నాటికలు ఒకేలాగా సాగుతూ ఉంటాయి. అనితా దివాన్ అనే అధికారిని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో అమాయకంగా ప్రాణాలు వదిలారు. ప్రయత్నించే కార్ డ్రైవర్ ని కూడా హతమార్చి ఆ ముగ్గురు మహిళా అధికారులను అత్యాచారం చేసి ఈ పని చేసింది ఎవరో రౌడీలు, గుండాలు కాదు, ఎర్ర జెండా పట్టుకొని తిరిగే ఆనాటి జ్యోతి బసు నాయకత్వంలోని సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తలు. ఇది కట్టుకథ కాదు. గూగుల్ చేసినా సరే, ఎక్కడ చూసినా సరే ఇంటర్నెట్ లో దీని గురించి సంబంధించిన డాక్యుమెంట్స్, వీడియోస్, టెక్స్ట్, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. బెంగాల్ నేల చరిత్రలో హింసకు, రక్తపాతానికి ఒక సుదీర్ఘమైన నేపథ్యం ఉంది. 1990 నాటి బంటాల అత్యాచార ఉదంతాన్ని ఎవరు మర్చిపోలేరు. అది కమ్యూనిస్టుల అరాచకానికి పరాకాష్ట. తెలుగు రాష్ట్రాల్లో కూర్చొని ఇక్కడి కమ్యూనిస్టులు కూడా చాలా శుద్ధులు చెప్తూ ఉంటారు. పొద్దున్న లేస్తే ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, మానవతావాదం ఇటువంటి పడికట్టు పదాలతో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. కేరళ నుంచి మొదలు పెడితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగాల్, త్రిపుర వరకు అన్ని చోట్ల సిపిఎం ఈ ఎర్ర జెండా పార్టీల వాళ్ళ నాటికలు ఒకేలాగా సాగుతూ ఉంటాయి. కానీ బెంగాల్లో 30 సంవత్సరాలకు 33.5 దశాబ్దాలకు పైగా బెంగాల్ ని ఏలిన కమ్యూనిస్టు పార్టీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉండేదో మనకు తెలియాలంటే 1990వ సంవత్సరం మే 30వ తేదీకి వెనక్కి వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ముగ్గురు మహిళా ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు సిపిఐఎం కార్యకర్తలు ఎలా అమానుషంగా వేధించారో ప్రపంచానికి తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో ఈ తరం వాళ్ళకి మరొకసారి దాన్ని చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇటువంటివి చరిత్ర నుంచి తెలుసుకోకపోతే భవిష్యత్తు పట్ల మనం జాగ్రత్తగా ఉండలేం. మళ్ళీ కమ్యూనిస్టుల్ని గెలిపిస్తే ఏం జరుగుతుందో ఇటువంటి వాటిని తెలుసుకోవడం ద్వారా మనకు అర్థమవుతుంది. అనితా దివాన్ అనే అధికారిని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో అమాయకంగా ప్రాణాలు వదిలారు. ఆ రోజు బాధితులకు న్యాయం జరగలేదు, సరే కదా. అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసు ఘటనను నీరుగార్చే ప్రయత్నం కూడా చేశారు. ఇది కేవలం ఒక అత్యాచారం కాదు, ప్రభుత్వ యంత్రాంగంపై జరిగిన రాజకీయ దాడి. దశాబ్దాలు గడిచిన బెంగాల్లో హింసా సంస్కృతి అలాగే కొనసాగడం అత్యంత దురదృష్టకరం. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ పాలనలో కూడా అదే అరాచకత్వం, అదే పాత రాజకీయ కక్షలు మనం చూశాం. అయితే కాలం మారింది. ఇప్పుడు బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రయాణం మొదలైంది. హింసను ప్రేరేపించే పాత రాజకీయాలకు స్వస్తి పలికే రోజులు వచ్చేశాయి. 1990 మే 30న అసలు ఏం జరిగింది అంటే, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆరోగ్య శాఖకు సంబంధించిన పనుల్లో అవినీతి చేస్తున్నారని ఒక ఆరోగ్య శాఖ అధికారిని ఆ వివరాలు బట్టబయలు చేసి వాళ్ళని దోషులుగా నిరూపించే ప్రయత్నం చేసింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల అవినీతిని బయటపెట్టే దుస్సాహసం చేసినందుకు గాను ఆమెతో పాటు మరో 2 అధికారులను వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్తుండగా ఒక నిర్భారిషమైన ప్రాంతంలో వాళ్ళ కార్ డ్రైవర్ ని కూడా కాపాడడానికి ప్రయత్నించే కార్ డ్రైవర్ ని కూడా హతమార్చి ఆ ముగ్గురు మహిళా అధికారులను అత్యాచారం చేసి రేప్ చేసిన తర్వాత వాళ్ళని చంపేయడం జరిగింది. ఈ పని చేసింది ఎవరో రౌడీలు, గుండాలు కాదు, ఎర్ర జెండా పట్టుకొని తిరిగే ఆనాటి జ్యోతి బసు నాయకత్వంలోని సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తలు. ఇది కట్టుకథ కాదు. గూగుల్ చేసినా సరే, ఎక్కడ చూసినా సరే ఇంటర్నెట్ లో దీని గురించి సంబంధించిన డాక్యుమెంట్స్, వీడియోస్, టెక్స్ట్, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది 1990 నాటి బెంగాల్ రక్త చరిత్ర. దీనికి కారణం కమ్యూనిస్టులు. పేదల పక్షాన ఉంటామని చెప్పుకునే కమ్యూనిస్టులే ఆరోగ్య శాఖకు సంబంధించిన ముగ్గురు అధికారులను, వాళ్ళతో పాటు వాళ్లను కాపాడే ప్రయత్నం చేసిన డ్రైవర్ ను కూడా చంపడం జరిగింది, అత్యాచారం కూడా చేయడం జరిగింది. అయితే కమ్యూనిస్టులు పోయి తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిస్థితి బాగుపడుతుంది అనుకుంటే మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మరింత దారుణంగా మారింది, దిగజారింది. గత 15 సంవత్సరాల్లో కమ్యూనిస్టులని మర్చిపోయేలాగా మమతా బెనర్జీ పార్టీ హింసకు అలాగే రేపు కేసులకు పాల్పడింది. తన వారి కోసం యంత్రాంగాన్ని వాడుకోవడం, సామాన్యుల ప్రాణాలు పోతే మౌనం వహించడం, ఇదే బెంగాల్లో దశాబ్దాలుగా నడుస్తోంది. కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులైనా, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అయినా 1950 నుంచి 2026 వరకు ఇదే తతంగా నడుస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్యకర్తల రక్తదాహం, అలాగే వాళ్ళు చేసే అత్యాచారాలు, వాటికి ఏ అడ్డు అదుపు లేకపోవడం అనేది ఏ పార్టీ ఉన్నా అదే సూత్రం, అదే నియమం కొనసాగుతూ వచ్చింది. సువేందు అధికారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి కుట్రలకు తావు లేదని స్పష్టం చేసే చర్యలైతే మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. అభిషేక్ బెనర్జీపై జరిగిన ఘటనను కూడా నిష్పక్షపాతంగా విచారించాలని సువేందు ఆదేశించారు. గతంలో కమ్యూనిస్టులు బంటాలా అనేది ఒక ప్రాంతం, ఆ బంటాలాలో చేసిన తప్పులనే టీఎంసీ నేతలు ఇన్నాళ్లు కొనసాగించారు. బంటాలా ప్రాంతంలో అనితా దివాన్ ఆత్మఘోష నేటి
నేటి టీఎంసీ బాధితుల ఆవేదన ఒక్కటే, అదే రాజకీయ కక్ష. 36 ఏళ్ల తర్వాత కూడా బెంగాల్ పరిస్థితి మారకపోవడానికి కమ్యూనిస్టులు ఆ తర్వాత వచ్చిన టీఎంసీ చేసిన పాపాలే కారణం. అయితే ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక సీఎం పీఠంపై కూర్చున్నాక హింసలేని బెంగాల్ గా మార్చే దిశగా డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తోంది. ఆసుపత్రులు రాజకీయాలకు అతీతంగా ఉండాలని ప్రభుత్వం నమ్ముతోంది. ప్రజల సొమ్ముతో నడిచే ఆసుపత్రులను సొంత రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూడటం అమానుషం. ఇప్పుడు సువేందు అధికారి రాకతో ఆ గొంతులకు స్వేచ్ఛ దొరుకుతోంది. ప్రజాస్వామ్యం అంటే బెదిరింపులు కాదు, బాధ్యత అనే నేటి ప్రభుత్వం నిరూపిస్తోంది. కమ్యూనిస్టుల వారసత్వం నుంచి బయటపడడానికి బెంగాల్ కు కొంత సమయం పడుతుంది. సువేందు ఆధ్వర్యంలో నేడు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కూడా చేస్తోంది. ఇది ఆశావాహ పరిణామం. కేబినెట్ విస్తరణ ద్వారా పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా కాషాయ దళం వడివడిగా అడుగులు వేస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న నమ్మకాన్ని ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తోంది. గంటాల బాధితులకు న్యాయం జరగని ఆ రోజులకు నేటికి ఎంతో తేడా ఉందనేది సుస్పష్టం. నిందితులకు పార్టీ రంగు పులమకుండా చట్టం ప్రకారం శిక్షించడం సువేందు పాలనలో కనిపిస్తోంది. హింస ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే సమాధి చేయాల్సిన అవసరం ఉంది. టీఎంసీ నాయకులు ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకుని ప్రజాసేవపై దృష్టి పెట్టాలని చాలా మంది సీనియర్ విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పే సువేందు అధికారి విజయంగా మనకు మే 4న ఫలితాల రూపంలో బయటకు వచ్చింది. గత చరిత్రను మర్చిపోకుండా భవిష్యత్తు కోసం కలిసి నడవాల్సిన అవసరం కూడా ఇప్పుడు బెంగాల్ ప్రజలకు, బెంగాల్ నాయకులకు, పార్టీ ప్రధాన నాయకులకు, సీనియర్ నాయకులకు కూడా చాలా అవసరం. ధర్మం గెలవాలి. బెంగాల్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలి. మనం కోరుకునేదైతే ఖచ్చితంగా ఇదే. బంటాల ఉదంతం గురించి గూగుల్లో గానీ యూట్యూబ్ లో గానీ మీరు మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనేక అమానుష గగుర్పాటు విషయాలు బయటకు వస్తాయి. బంటాల ఉదంతం గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ ఆల్రెడీ తెలుసుంటే దాని గురించిన వివరాలు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జై హింద్.